క్షమించడం ఎందుకు? వెళ్ళి కేసు పెట్టండి. మీరు కేసు పెట్టాలి, మా బావ అరెస్ట్ అవ్వాలి. ఏంటి నిజాలని ఓ తెగ బిల్డప్ ఇస్తున్నావు? పోనీలేదో పాపం అని జైలుకెళ్తే చిత కొట్టేస్తారని ఆగుతున్నా. ఎంత మోడర్న్! మా బావని జైల్లో పెట్టిస్తానంటావా? మా బావని నువ్వు జైలుకి పంపించడం కాదే, నేను నిన్ను చంపేసి జైలుకి వెళ్తాను. ఏయ్, ఏంటే దాన్ని అంతలా భయపెడుతున్నావు? దానికెవరూ లేరనా? ఏంటే దీన్ని కొట్టి నిన్ను కొట్టలేదని ఫీల్ అవుతున్నావా? మర్యాదగా మా బావకి సారీ చెప్పాలి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చెప్పకపోతే చెప్పవా నిన్ను? అమ్మ పద్మావతి, ఆగమ్మా. చంపిస్తావా ఏంటి? చెప్పు మరి, చెప్పు. చెప్తా దాంతో నా తల పగలు కొట్టి నన్ను చంపొద్దు. చెప్పేస్తాను. క్షమించండి శ్రీనివాస్ గారు. అలా కాదు, కాళ్ళు పట్టుకొని అడుగు. సారీ శ్రీను, ఇంకెప్పుడు అలా మాట్లాడను. ఓకే, ఇంకోసారి గనక అలా మాట్లాడితే ఒక 2 ఫుల్ బాటిల్ ఇచ్చేసాయి. గో 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 గో. అమ్మా పద్మావతి, ఈ వెధవం తీసుకెళ్లి వాడు రూమ్ లో పడేయమ్మా. అలాగే మావయ్య. ఏం చూస్తున్నారు? లోపలికి వెళ్ళండి. కర్మ పదాండాళ్ళు. నేను నడవగలను. వదిలే వదిలే. Hey! Don't touch! Get out! కర్మ. But I love you, పద్మావతి. ఎందుకంటే నీ మీద కోపంతో కొడదాం అనుకున్నాను, కానీ మా నాన్న నన్ను కొట్టకుండా నువ్వు కాపాడేశావు. అందుకు ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పద్దు. త్రిపుర, నోరు మూసుకొని పడుకోమని చెప్పు, కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పు. రెస్ట్ తీసుకుంటాలే, రెస్ట్. కర్మ పదవే. ఎక్కడికే? బావ ఇలా మావయ్య గారి చేతిలో తన్నులు తినడానికి కారణమైన ఆ దామిని మాయల ఆట కట్టించడానికి. ఆట కట్టిస్తావా? ఎలాగే? నువ్వు సూపర్ పద్దు, సూపరే. కానీ ఇప్పుడు మాత్రం వద్దు, రేపొద్దున్నే దాని పని చెప్తాం. సరేలే, రేపు ఉదయం తాడో పేడో తేల్చుకోవాల్సిందే. పోగొట్టుకున్న 10 లక్షలు తిరిగి సాధిద్దాం. ఆ మాయని దామిని రఫాడించేద్దాం. అలాగే పద్దు. కాకపోతే ఈ నాటకానికి బావ కోఆపరేట్ చేస్తాడంటావా? చూసావు కదా, ఇంతకు ముందే థ్యాంక్స్ చెప్పాడు. అంటే నా మీద ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ వచ్చిందన్నమాట. సో బావ కూడా చేయవేస్తాడు. yes, ప్లాన్ మొత్తం నేను విన్నాను. నీ ప్లాన్ కి నేను హెల్ప్ చేయడానికి రెడీ. బావ బంగారం. థాంక్యూ సో మచ్. నో నార్మల్ వే పొట్టి. ఐ లవ్ యూ పద్మావతి. దా వచ్చిన పక్కన పడుకో. దా. దేనికన్నా అడుగు త్రిపుర. ఏహే, ఏంటి అడిగేది? బావ పడుకోవే అంటే దేనికి అంటావేంటి? దొరక్క ఛాన్స్ దొరికింది. పడుకో. ఛీ, నువ్వు ఊరుకోవే. అసలే ఫుల్గా తాగున్నాడు. అయితే ఏంటమ్మా, నీ మొగుడే కదా, తప్పేంటి? మొగుడైతే మాత్రం ఇవన్నీ ఈ టైంలో కరెక్ట్ కాదు. పద్మావతి, నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, రా. ఓ నాయనో, ఏ పదవే. ఇక్కడే ఉంటే కొంప ముంచేలా ఉన్నాడు. పద. బావ పిలుస్తున్నాడు. పద. పద్దు
పద్దు పద్దు పద్దు వచ్చి పడుకో పద్దు. తాగడానికి నీళ్లు పెట్టమంటే మందు పెట్టావేంటే? ఏ మందలవాటు లేదని తెలిసి కూడా నిన్న మీరిద్దరూ మా బావికి తాగించలేదా? అప్పుడు లేని తప్పు ఇప్పుడొచ్చిందా? ఆయన ఒక్క గుక్క తాగి ఇలా గిలగిలా కొట్టుకుంటున్నావేంటే? ఇప్పుడు ఈ బాటిల్ మొత్తం మీ ఇద్దరికి తాగించబోతున్నాను. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అలవాటే లేదు. ఇంకో గుక్క తాగానంటే కళ్ళు తిరిగి పడిపోతాను. ఆహా, నువ్వు మందు తాగాలి, కళ్ళు తాగిన కోతిలా గెంతాలి. అది చూసి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ నవ్వాలి. మావయ్య గారు బెల్ట్ తీసి నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టాలి. అందుకనే ఈ మందు బాటిల్ ఏర్పాటు చేశాను. ఏంటి నువ్వు బలవంతం చేసేస్తే మేం మందు తాగేస్తామని అనుకుంటున్నావా? అంత లేదు. నా గనుక మండిద్దంటే అదే మందు మీ ఇద్దరి చేత తాగిస్తాను. అవునా? అయితే నువ్వు తాగించువే, తాగించువే, తాగించు, చూస్తూ తాగువే, తాగు, తాగిస్తానన్నావు కదా, తాగించు. మా త్రిపురని కొడతావటే నిన్ను. నన్నే కొడతావా? నిన్ను ఒసే ఒసే, మా పద్దుని కొట్టడం చేత కాక నన్నే కొడతావేంటే? నిన్ను. వస్తే దామిని, వీళ్ళిద్దరు మనతో గొడవ పెట్టుకోవడానికి వచ్చారే, ఇంకా లాభం లేదు. తాడో పేడో తేల్చుకోవాల్సింది. అవునా? ఏంటి తేల్చుకుందావా? తేల్చుకుందావే. కొట్టేసేదా తేల్చుకునేది? ఏమైంది పద్మావతి? దుర్మార్గురాలా, నీచురాలా, నికృష్టురాలా, మా త్రిపురని చంపేశావు కదే. నీ పొట్టను పెట్టుకున్నావు కదే. నీకేం అన్యాయం చేసిందనే దీన్ని చంపేశావు? నీకే ద్రోహం చేసిందే? ఏం మాట్లాడుతున్నావు పద్మావతి? అయ్యో త్రిపుర, అయ్యయ్యో. బుడ్డు, ఇప్పుడే వెళ్ళి అత్తే వాళ్ళని తీసుకొస్తాను. పద్మావతి, వద్దు పద్మావతి, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్లీజ్. లేదు, నిన్నింతటితో వదలకూడదు. నేనిప్పుడే వెళ్ళి చెప్పేసి వస్తాను. అయినా ఎందుకు చంపావే త్రిపురని? మా త్రిపురకి ఆత్మశాంతి ఇప్పుడు ఎలా? నేను కావాలని చేయలేదు పద్మావతి, ఏదో ఆవేశంలో కొట్టేశాను. ఈ ఒక్క సాక్ష్యం చాలే నువ్వే చంపావని చెప్పడానికి. ఇదెప్పుడు రికార్డ్ చేశావు? ఎప్పుడా? నువ్వు వెక్కిళ్ళని మందు తాగావే అప్పుడు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయించి అంకిషన్ల రాజశేఖర్ రామిరెడ్డిని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్ళినట్టుగా నిన్ను కూడా రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లేలా చేస్తా. అప్పుడే నాకు మనశ్శాంతి, మా త్రిపురకి ఆత్మశాంతి. రికార్డ్ అయిన దాంట్లో మీరు ఉన్నారు కదా, మీరు కూడా రావాలి జైలుకి. మీరే కదా రెచ్చగొట్టింది. మేమేమైనా మీలా తెలివి తక్కువ వాళ్ళం అనుకున్నావా? మా సీన్ని డిలీట్ చేస్తాం, మీ సీన్ని కలెక్ట్ చేస్తాం. చూస్తారా? మీరేం చేస్తారో చూస్తారా? చూడండి. ప్లీజ్ పద్మావతి, ఇప్పుడు గనక కేసులో ఇరుక్కుంటే ఆటోమేటిక్ గా నేను ఇరుక్కుంటాను. నువ్వేది చెప్తే అది చేస్తాం. దయచేసి పోలీస్ స్టేషన్ కి మాత్రం తీసుకెళ్లకు ప్లీజ్. సరే, పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళను. మరి ఈ శవాన్ని ఏం చేద్దాం? ఊరి చివరికి తీసుకెళ్లి కిరోసిన్ పోసి తగలబెట్టేద్దాం.
ఏంటో కొడతావు? ఊరి చివరికి తీసుకెళ్లి తగలెట్టేస్తే వాసన వస్తుంది. ఆ తర్వాత నీకోసం పోలీస్ జీప్ వస్తుంది. అమ్మో వద్దు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం పద్మావతి? నాకు ఐడియా వచ్చింది. ఏంటది? ఈ శవాన్ని ఆ ఫ్యాన్ కి ఉరేద్దామా? ఓసిని, ప్రపంచంలో ఎక్కడా లేని తెలివితేటలు నీ దగ్గరే ఉన్నాయి కదా ఒక మనిషిని చంపడానికి. దుర్మార్గుల్లారా. ఊరేస్తే ఊరేస్తే ఏముంది? గోవిందుతో పెళ్లి జరగలేదన్న బాధతో ఆత్మహత్య చేసుకుంది అని చెప్దాం. ఎలా ఉంది ఐడియా? నీ మొహంలో ఉందే. అయితే ఐడియా ఏదో నువ్వే చెప్పు. సరే, శవాన్ని ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. ముందు ఆ పోలీసులకు లంచం ఇవ్వడానికి డబ్బు రెడీ చేసుకోండి. లంచమా? లంచం ఏంటి లంచం? పోలీసుల దాకా వెళ్ళనివ్వను అన్నావు కదా. శవాన్ని ఎలాగో దాయలేం. అప్పుడు మ్యాటర్ పోలీసుల దాకా వెళ్తుంది. వెళ్ళక తప్పదు కూడాను. కాకపోతే వచ్చిన ఆ పోలీసులకి ఈ కేసుకి మీకు ఎటువంటి సంబంధం లేదు అని నమ్మించాలి. ఎలాంటి శిక్ష పడకుండా చూడాలి. అలా చేయాలి అంటే మీరు 10 లక్షలు ఇవ్వాలి. 10 లక్షలా? అమ్మో, 10 లక్షలా? 10 లక్షలంటే నా దగ్గర లేవు. నీ దగ్గర లేకపోతే మాయ దగ్గర ఉంటాయి కదా. ఏమే? నా దగ్గర లేవు పద్దు. సరే, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు కదా, అంతేగా? లేవు పద్మావతి. ఓకే, మీ పని మీరు చేశారు. ఇక నా పని నేను చేస్తాను. పద్మావతి వద్దు. పద్మావతి, ఓరి నాయనో. ఎందుకు ఎంత కంగారు పడతావు? అంటే చచ్చినోళ్ళు దయ్యం అవుతారంట కదా. నీ మొహం అవుతారు. నా మొహం కాదే. ఇప్పుడు పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేస్తారా? నీ మొహం. నీ వల్ల నేను జైలుకి వెళ్ళేలా ఉన్నానే. ఓ పని చేద్దామా? ఆ 10 లక్షలు ఇచ్చేద్దామా? కావాలంటే నీ 5 లక్షలు నువ్వు ఇచ్చుకో. నా 5 లక్షలు మాత్రం నేను ఇవ్వను. ఇస్తారే నీ 5 లక్షలు, ఆ దామని 5 లక్షలు, రెండు కలిపి 10 లక్షలు ఇస్తారే. One, two, three, let's rock. ఎక్కడా శవం? ఎక్కడా అంటే శవం ఎక్కుతదో లేదో నాకు తెలియదు సార్. ఒరే, శవం ఎక్కడా అంటే పైకెక్కుతాడా కిందకి దిగుతాడా అని కాదు. శవం ఎక్కడా అని అడుగుతున్నాను. బహుశా బెడ్రూమ్ లో ఉంటదేమో సార్. బహుశా బెడ్రూమా? సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము తెలుసు గాని ఈ బహుశా బెడ్రూమ్ ఏమిట్రా? అయ్యా, నీ పంచులతో నా వల్ల కాదు. నీకో నమస్కారం రా బాబు. ఏయ్, నువ్వు కానిస్టేబుల్వి, నేను ఎస్ఐని. ఎస్ఐని పట్టుకొని రా అంటావేమిట్రా? సారీ సార్, సారీ. వెళ్దామా? బావా, పోదాంపా. వచ్చేసావు బావా? అమ్మయ్యా, వచ్చేసాను. కాకపోతే నా మీద అలగడం మానేసి నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నావు కాబట్టే ఈ వేషం వేయడానికి ఒప్పుకున్నాను. హలో, అంత సీన్ లేదు. నువ్వు పద్మావతి, నువ్వు నాతో మాట్లాడకుండా ఉండలేవనుకున్నాను. అందుకే ఛాలెంజ్ చేశాను. కానీ ఆ తర్వాత అర్థమైంది నువ్వు నాతో మాట్లాడకుండా ఉండగలవు అని. నేనే నీతో మాట్లాడకుండా ఉండలేను అని. అందుకే మన ఛాలెంజ్ లో నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నానని అని నువ్వు
నువ్వన్నావు. ప్లీజ్ 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 నువ్వు నాతో మాట్లాడవా అని గడ్డం పట్టుకుని బతిమలాడితేనే నేను నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నా. అవునా కదా? చెప్పు. అవునులేవే, ఏం చేస్తావు? నువ్వు నాతో మాట్లాడకపోతే నా పనులు నేను చేసుకోలేక చేస్తున్నాను. అందుకే నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాను. సర్లే, ఇప్పటికే లేట్ అయింది. పద బావా వెళ్దాం. ఇదిగో బావాగేవా అనొద్దే. కాల్ మీ సల్మాన్ ఖాన్, ఎస్ఐ సల్మాన్ ఖాన్. సూపర్ పేరు పెట్టుకున్నావు బావా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చేతికర్రతో ఎలా మేనేజ్ చేస్తావా అనుకున్నాను. ఇలా తుపాకీని సపోర్ట్ గా తీసుకొని ఎంత బాగా మేనేజ్ చేస్తున్నావు బావా. సూపర్ ఐడియా. మరేమనుకున్నావే? దబాంగ్ లో సల్మాన్ ఖాన్ ఎక్కడా? ఇంతకీ శవం ఎక్కడా? లోపలుంది బావా. లోపలికి వెళ్ళాక ఏం చేయాలో గుర్తుంది కదా? గుర్తుందిలేవే. త్రిపుర చెంప పగలగొట్టాలి, మా ఆయన మార్చిరికి పంపిస్తానని వార్నింగ్ ఇవ్వాలి, అంతే కదా? అయ్యో బావా, త్రిపుర చెంప పగలగొట్టడం మాయని మార్చరికి పంపించడం కాదు. మాయ చెంప పగలగొట్టాలి, త్రిపురని మార్చరికి పంపిస్తారని బెదిరించాలి. ఓకే ఓకేలేవే, కుడి అడమైందా, అంతే కదా? మార్చేసుకో, పద వెళ్దాం. బావా కానీ ఎట్టి పరిస్థితుల్లో దొరకకూడదు, జాగ్రత్త. నువ్వు దొరకకుండా ఉండు చాలే. ఆస్కార్ విన్నర్కే సలహాలు ఇస్తావా? ముందు నువ్వు వెళ్ళి అక్కడ పొజిషన్ ఏంటో చూడు. దేనికేం తక్కువ లేదు. హుసే పొట్టిదానా, నీ చావు మా మీదకొచ్చింది కదే. డబ్బులు ఇద్దామంటే ఈ దామిని ఒప్పుకోదు, ఇవ్వమంటే ఆ పద్మావతి ఒప్పుకోదు. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? అమ్మో, ఇప్పుడు తుమ్మొచ్చేలా ఉంది. తుమ్మితో పట్టేసుకుంటారే. ఏం చేయాలరా భగవంతుడా? తుమ్మ ఆపుకోలేకుండా ఉన్నాను. ఏం భయపడు మాకే. అది డబ్బులు గుంజడానికి ఈ శవాన్ని అడ్డు పెట్టుకుంటుంది. ఎలాగైనా సరే అది వచ్చే లోపే మనం ఈ శవాన్ని తగలబెట్టేద్దాం. పీడ పోతుంది. అంటే నీ బొందే నీ బొంద. ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. ఇక నువ్వు నోరు మూసుకో. ఎలా చావాలో నా చావు నేను చేస్తాను. ఏంటే సౌండ్ వచ్చింది? తుమ్మింది. కొంపదీసి ఇదేవైనా తుమ్మిందంటావా? శవం ఎలా తుమ్ముతుంది? లేదే, ఇది చావలేదనుకుంటానే, బ్రతికే ఉందనుకుంటా. అందుకే తుమ్మింది. ఒకసారి చెక్ చేస్తే పోలా? హలో, తుమ్మింది నేను. నువ్వా? అవును. చచ్చిన శవం ఎలా తుమ్ముతుందనుకున్నారే తింగర్ మొహల్లారా? కరెక్టే, నేను అదే చెప్తున్నాను పద్మావతి. అమ్మయ్య, సమయానికి పద్దు వచ్చి కాపాడింది. లేకపోతే ఇద్దరు పట్టేసుకునేవారు. ఏమిట్రా, అరగంట క్రితం పైకి వెళ్ళింది ఇంకా రాలేదు. మనం వెళ్దాం, పద. వెళ్దామా? పోదాంపా. పొద్దు, మనం ఇద్దరం అండర్స్టాండింగ్ వద్దామా? మనిద్దరం ఎందుకే అండర్స్టాండింగ్ అవ్వడం? అండర్స్టాండింగ్ అవ్వాల్సిన వ్యక్తులు వేరే ఉన్నారే. ఎవరు వాళ్ళు? చెప్తాగా. ఎస్ఐ సల్మాన్ ఖాన్ గారు రండి సార్. ఆల్రెడీ కింద బిల్డప్ అయిపోయింది ఇక తిరిగిగా. ఎస్ఐ సల్మాన్ ఖాన్ గారు. ఎస్ఐయా? చేతిలో అంత పొడవాటి గన్నేంటి? చేతిలో రివాల్వర్ పెట్టుకోవడం రొటీన్, ఇలా పెద్ద గన్ను పెట్టుకోవడం వెరైటీ. గన్ను పట్టుకుంటే చేతిలో పట్టుకోవాలి గాని అలా నేల మీద చేతికర్ర పట్టుకున్నట్టు పట్టుకోవడం ఏంటి? ఆయన ఇష్టమే, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన పట్టుకుంటారు. నీకెందుకే? ఎస్ఐ గారు,
అదేనండి శవం. అందమైన శవం ఏముంది ఇది? ఎరా అందమైన శవమా? పెళ్లి చేసుకుంటావా? ఈ నాటకమైనగా చేసుకుంటా సార్. నాటకమా? జీవితం అనే నాటకంలో అమ్మాయి బతుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాణ్ణి అంటున్నారు, అంతే కదా? అవునవునవును, గంతే గంతే అంతే. అయ్య మాయా, త్రిపుర నువ్వే చంపావా? నేనే అంటే నేనే. పొరపాటున నెడితే గోడకి తగిలి చనిపోయింది సార్. సార్ నాకు డౌట్, ఈ అమ్మాయి పేరు త్రిపుర అని, ఆ అమ్మాయి పేరు మాయా అని మీకెలా తెలుసు?